హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఈరోజే ముఖ్యమంత్రి రాజీనామా అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈరోజు సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. తన రాజీనామా లేఖను గవర్నర్ను కలిసి అందజేయనున్నారు. ఆ తర్వాత కొత్త మిత్రపక్షాల మద్దతుతో 9వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు. అయితే ఇంతకు ముందు ఆయన 8 సార్లు ప్రమాణ స్వీకారం చేశారు. దీనికి ముందుగా పిలిచిన జేడీయూ శాసనసభ పక్ష సమావేశంలో మహాకూటమి నుండి తాను విడిపోవాల్సిన పరిస్థితులపై చర్చించనున్నారు. ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి నివాసంలో శాసనసభ పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఇక ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రాజ్భవన్కు వెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుంది. ప్రమాణ స్వీకారోత్సవంలో హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొనవచ్చు. నితీష్ నేతృత్వంలో ఏర్పాటయ్యే తదుపరి ప్రభుత్వానికి బీజేపీకి చెందిన 78 మంది, జేడీయూకు చెందిన 45 మంది, హిందుస్థానీ ఆవాఫ్ మోర్చాకు చెందిన 4, ఒక స్వతంత్ర అభ్యర్థి, మొత్తం 128 మంది సభ్యుల మద్దతు లభిస్తుంది. 243 మంది సభ్యుల బీహార్ అసెంబ్లీలో సాధారణ మెజారిటీకి 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.